ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎస్ ప్రొసీడ్. లాస్ట్ టైం హియరింగ్లో మా అక్క కోసం నేను అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని, నా భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఆస్తి కోసం నేను ఈ పెళ్లి చేసుకోలేదు అని, మా మావయ్య గారే సిచ్యువేషనల్గా వీలునామా రాశారు అని, మా అత్త మామలను నేను చిత్రహింసలు చేయలేదు అని నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాను. నాకు ఆస్తి, అంతస్తు, హోదా ఇవేవి అక్కర్లేదు యువర్ ఆనర్. నా భర్తతో నిండు నూరేళ్ల జీవితం కావాలి, ఆయనతో కలిసి ఉండటం కావాలి. నిజానికి విడాకులు తీసుకోవాలి అనుకుంటే ఆయన కాదు, నేను అడగాలి యువర్ ఆనర్. సిగ్గు విడిచి చెప్తున్నాను యువర్ ఆనర్, మాకు పెళ్ళై సంవత్సరం అవుతున్నా మా మధ్య భార్యాభర్తల సంబంధం లేదు. పేరుకు మాత్రం మాకు పెళ్ళైన పడక గదిలో మేము అపరిచితులమే యువర్ ఆనర్. అలా అని ఆయన తాగుబోతో, తిరుగుబోతో, జూదగాడో కాదు. చాలా మంచి మనిషి, స్త్రీ ద్వేషి కూడా కాదు. ఆడవారిని ఎంతగానో గౌరవిస్తారు. గతంలో ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా పెళ్లి అన్నా, భార్య అన్నా ఆయనకిష్టం లేదు. ఆ విషయం నాకు కొంతకాలం క్రితమే తెలిసింది. జరిగిపోయిన సంఘటనలను నేను మార్చలేను, కానీ ఆయన మనసుకు తగిలిన గాయాన్ని మార్చగలను అన్న నమ్మకం నాకుంది. ఆయన నాకు ఒక్క అవకాశం ఇస్తే గతాన్ని మరిపించి అందమైన, సంతోషమైన భవిష్యత్తులోకి తీసుకువెళ్తానని మాటిస్తున్నాను యువర్ ఆనర్. దయచేసి ఈ కేసుని కొట్టివేసి మా దంపతులు కలిసి ఉండేలా తీర్పు ఇవ్వమని కోరుతున్నాను యువర్ ఆనర్. మిస్టర్ భార్గవ్, మిస్టర్ భార్గవ్. ఎస్ సార్. మిసెస్ కృష్ణప్రియ తనకు విడాకులు వద్దు అంటుంది. తన తప్పు ఏమీ లేకుండా విడాకులు ఇవ్వడానికి ఈ కోర్టు కూడా సమ్మతించదు. మీ క్లయింట్ తరపున మీరు ఇంకేమైనా చెప్పాల్సిందుందా? ఉంది యువర్ ఆనర్. మిసెస్ కృష్ణపై తప్పు ఒకటి ఉంది. తను రాధా గోవిందుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని, అత్తామామల్ని హింసించలేదని, బలవంతంగా ఆస్తి రాయించుకోలేదని ఆమె నిరూపించింది కదా? ఎస్ యువర్ ఆనర్. ఆమె తప్పులు చేసుండకపోవచ్చు, కానీ అంతకు మించి భయంకరమైన తప్పు ఒకటి చేసింది. ఏమిటా తప్పులు? అదేంటో నా నోటితో చెప్పడం కంటే మీరే స్వయంగా మీ కళ్ళతో చూడటం మంచిది యువర్ ఆనర్. చూశారు కదా యువర్ ఆనర్, అది తనని తాను అభినవ సీతగా చెప్పుకునే శ్రీమతి కృష్ణప్రియ అసలైన రూపం. ఆ ఫోటోలో ఏంటి? ఏముంది ఆ ఫోటోలో? జడ్జి గారు ఎందుకు అంతలా షాక్ అయ్యారు? ఈ భార్గవ్ ఏం చేశాడు? సాక్ష్యాల్ని మొదటే కోర్టులో ప్రొడ్యూస్ చేసి విడాకులు కోరుండొచ్చు యువర్ ఆనర్.
కానీ నా క్లయింట్ సంస్కారం, మంచితనం, స్త్రీల పట్ల తనకుండే గౌరవం ఆ పని చెయ్యకుండా ఆపేశాయి. ఇప్పుడు కూడా వాటిని మీకు చూపించేవాడిని కాదు యువర్ ఆనర్. కానీ తెలిసి తెలిసి అలాంటి ఆవిడతోటి నా క్లయింట్ ఎలా కాపురం చేయగలడు యువర్ ఆనర్? మీరేం మాట్లాడుతున్నారు? అలాంటి ఆవిడ అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏం జరుగుతుంది యువర్ ఆనర్? విషయం చెప్పే ముందు మీరు కూడా ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇది దుర్మార్గం, ఇది అన్యాయం. అన్యాయం కాదు కృష్ణప్రియ గారు, అక్రమ సంబంధం. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. అక్రమ సంబంధం ఏంటి? అతనితో మీకు ఎఫ్ఐఆర్ ఉంది. అది ఫోటోలో క్లియర్ గా కనిపిస్తుంది. రే, నువ్వు మనిషివా పశువా? ఇలా మాట్లాడడానికి నీకు ఎలా నోరొచ్చిందిరా? నాకు ఎఫ్ఐఆర్ అంటగడతావా? నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తావా? నిన్ను చంపేస్తాను. మేడం ఆగండి మేడం, ఆగండి. ఆగు. వదిలేయండి మేడం, ఆగండి మేడం. వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. మిమ్మల్ని ఆగండి. మేడం, ఆర్డర్, వదిలేయండి. ఆర్డర్, ఆర్డర్. వదిలిపెట్టండి. ఆర్డర్, ఆర్డర్. మేడం, మిమ్మల్ని మేడం. వదిలేయండి. మిసెస్ కృష్ణప్రియ, వదలండి ఆర్డర్, మేడం. ఆర్డర్, ఆర్డర్. వదలండి. మేడం, చెప్పేది వినండి. మేడం, ప్లీజ్. ఆపండి. ఆగండి మేడం. కానిస్టేబుల్స్ ఆపండి. వదలండి. వదరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.